హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. ఈ ఏడాదిలో 'విశ్వక్సేన్' కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మూడో చిత్రం 'మెకానిక్ రాకీ', 'కామిక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తర్వాత ప్రేక్షకుల తీర్పును కోరుతున్న చిత్రం ఇది. ఈ వారం విడుదలైన సినిమాలో బలమైన ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ తదితర తారలకు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారన్నమాట. మరి సినిమా ఎలా ఉందనేది నా యొక్క రివ్యూ రూపంలో నేను చూస్తాను. ఎందుకంటే ఈరోజైతే నేను 'మెకానిక్ రాకీ' సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. సో, నగుమోము రాకేష్ అలియాస్ రాకీ విశ్వక్సేన్ బీటెక్ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడి తండ్రి రామకృష్ణ నరేష్ నీకే నడుపుతున్న గ్యారేజ్లో మెకానిక్గా సెటిల్ అయిపోతాడు. గ్యారేజ్లో రిపేర్లు చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్చుకుంటాడు. రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ, శ్రద్ధ శ్రీనాథ్, ప్రియ, మీనాక్షి చౌదరి వస్తారు. రాకీ చదువుకునేటప్పుడు తన మనసుకు దగ్గరైన అమ్మాయి ప్రియ, తన స్నేహితుడి చెల్లెలు కూడా. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం మొదలయ్యనుకునే లోపే నాటకీయ పరిణామాలతో కళాశాల వదిలేయాల్సి వస్తుంది. రాకీ డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసిన ప్రియ గురించి రాకీకి తెలిసిన కొత్త విషయాలేమిటి? ప్రియ కోసం రాకీ ఏం చేస్తాడు? వీళ్ళిద్దరి జీవితాలని మాయ ఎలా ప్రభావితం చేసిందనేదే కథ సారాంశం అన్నమాట. సో, ఈ కథ చెప్పుకున్నంత ఏదేదో ముక్కోనుపు ప్రేమ కథలో ఉందన్న అంచనాలకి వచ్చేస్తాం. ఆరంభంలో కొన్ని సన్నివేశాలు కూడా రొమాంటిక్‌గా, కామెడీగానే సినిమాని తలపిస్తాయి. కానీ ఆ తర్వాత అనూహ్యంగా జానర్ మారిపోయిన అనుభూతి కలుగుతుంది. కథలో ఇంకేదో ఉందనే అనుమానం రేకెత్తిస్తుంది. ఆసక్తిని పెంచుతుంది. వాణిజ్య హంగులు, మోతాదు కారణంగా ఇది కమర్షియల్ సినిమా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది నేర నేపథ్యంలో కూడిన కథ. థ్రిల్లర్ సినిమాకి అవసరమైన సరుకున్న కథ అనమాట ఇది. నేటితర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందనమాట. చాలా వరకు సీరియస్ అంశాలని ఈ సినిమాకి వాణిజ్య హంగులు జోడించడం కాస్త మైనస్. వాటి కారణంగా కథలో గాఢత కొరవడంతో కామెడీ సన్నివేశాల పాటల మధ్య ప్రథమార్థంలో కథే కథే ముందుకు కదలదు. పాత్రలు నడుచుకునే విధానం మొదలుకొని కథలో చోటు చేసుకునే పరిణామాల వరకు ఏవి సహజంగా అనిపించవు. దాంతో ప్రేక్షకుడు కథలో లీనం కాలేడు. కామెడీ కూడా పెద్దగా ప్రభావితం చూపించలేదు. విశ్వక్సేన్ ఓల్డ్ గెటప్‌లో చేసిన హంగామా కాస్త అలరిస్తుందన్నమాట. ద్వితీయార్థం ఈ సినిమాకి ప్రధాన బలమన్నమాట. అనూహ్యమైన మలుపులు సినిమాని రక్తి కట్టిస్తాయన్నమాట. ప్రతి పాత్ర కూడా ఓ కొత్త మలుపునకు నంది పలకడంతో అప్పటిదాకా సాగిన ఈ కథ సినిమాలో ఉన్న జనాలనైతే ఎంటర్‌టైన్ చేయడానికైతే బాగా అయితే చూపిస్తుందన్నమాట. సో, ఎందుకంటే విశ్వక్సేన్ ఇదివరకులాగే తనకు అలవాటైన పాత్రలా కనిపించారు. హుషారైన నటనతో ప్రేక్షకుల్ని అలరించారన్నమాట. సో, మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్‌లకు బలమైన పాత్రలు దక్కాయి. ఇద్దరు అందంగా అనిపించారు. వాళ్ళ పాత్రలో నటనకు ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా శ్రద్ధ శ్రీనాథ్ పాత్ర ప్రేక్షకులకు ఓ ఆశ్చర్యం. సునీల్, నరేష్, హర్షవర్ధన్ వీళ్ళందరూ అయితే చాలా అంటే బాగా నటించారన్నమాట సినిమాలో అయితే. సో, సినిమా అయితే నాకైతే నచ్చింది. ఎందుకంటే విశ్వక్సేన్ నుంచి వచ్చిన సినిమాల్లో ఇది ఒక కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ వేలో తీసుకెళ్ళడం చూసారన్నమాట. ఎందుకంటే ప్రీవియస్ సినిమాతో కంపేర్ చేసుకుంటే ఈ కంపెనీ అయితే సో, మరీ అంత ఎక్స్‌పెక్ట్ చేసుకొని సినిమాకెళ్తే మాత్రం మీకు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయరు. మామూలు నార్మల్‌గెళ్లి అంటే సినిమా లవర్స్‌కైతే చూసి వన్ టైమ్ వాచబుల్ అనమాట. చూసి రావడానికైతే మాకైతే పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందన్నమాట. నాకైతే ఆ విధంగా అనిపించింది. పీస్‌ఫుల్‌గా ఎళ్లి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. ఫ్యామిలీతో ఎళ్లి కలిసి సినిమాని చూడడానికైతే బానే ఉంటదన్నమాట. సో, అది మీకు చూసిన తర్వాత మీకెలాగా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలున్నారు. అందులో విశ్వక్సేన్ కూడా ఎప్పుడు కూడా కాంట్రోవర్సీ‌లో ఉంటారు. కానీ సినిమా కూడా అదే విధంగానే ఉంటదనమాట. సో, చూడొచ్చు. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి.